హాయ్ అండ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ వచ్చేసింది కదండి. సో సమ్మర్లో మనం కూల్గా ఇంట్లోనే మనకు కావాల్సిన డ్రింక్స్ అన్నీ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. చాలా బాగుంటుంది ఇక్కడ. మనం ఒక షరబత్ బాటిల్ తెచ్చుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు చల్లని షరబత్ విత్ సోడాతో బాగా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే అన్బాక్సింగ్ వీడియో అండి. మనకి ఇది అయితే నేను సోడా మేకర్ మిస్టర్ బట్లర్ వాడిది అమెజాన్ నుంచి తెప్పించాను. దానికి ఒక లెమనేడ్ ఫ్రీగా ఇచ్చారనమాట, సిరప్. అలాగే ఒక సిలిండర్ వస్తుంది, అలాగే ఒక హాఫ్ లీటర్ బాటిల్, అలాగే ఒక 1 లీటర్ బాటిల్ అండి. అంటే మనం సోడా ప్రిపేర్ చేసుకోవడానికి బాటిల్స్ ఇస్తారు. ఇది అండి మనకి మిస్టర్ బట్లర్ నుంచి మనకు సోడా మేకర్ తెచ్చుకుంటే ఇవి అయితే మనకి వస్తాయి. సో ఇదే ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. ఇది ముందు అయితే అఫ్కోర్స్ అంటే మేము చిన్నప్పుడు వాడేప్పుడైతే ఇది కొంచెము డిఫరెంట్గా మోడల్ ఉండేది. ఇప్పుడైతే కొంచెము ఆ మోడల్ చేంజ్ అయింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ని బట్టి మారింది అనుకోండి. ఇలా మనము వెనక ఓపెన్ చేసుకోవచ్చండి. ఇలా చిన్న బటన్స్లో ఉంటాయి, అలా ప్రెస్ చేసామంటే వచ్చేస్తుంది. దానికి మనము సిలిండర్ అయితే మనము సెట్ చేసుకోవాలండి. వెనక చూడండి ఇలా అయితే మనకు వస్తుంది. దానికి చిన్న కవర్ ఉందండి, అది ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసేసి దానికి మనం సిలిండర్ అయితే సెట్ చేసుకున్నామండి. సిలిండర్ సెట్ చేసుకుని మనము సోడా అయితే రెడీ చేసుకోవచ్చు. చిల్డ్ వాటర్ ఉన్నాయంటే మనకి సోడా మనము చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఫిక్స్ చేసేసాను. అలాగే దానికి క్లోజ్ చేసేస్తున్నామండి. ఇంకా మనము రెడీ చేసేసుకుందామండి. ప్రజెంట్ అయితే అమెజాన్ వాళ్ళు ఇచ్చిందే లెమనేడ్ అయితే ప్రిపేర్ చేద్దామండి. కూల్గా చిల్డ్ వాటర్ వేసేసుకోవాలి. చిల్డ్ వాటర్ వేసేసుకుని దానికి మనము సెట్ చేసుకోవాలండి. చూడండి ఇలా ప్రెస్ చేస్తామంటే వచ్చేస్తుంది. అలా కొంచెం పైకి అనేసి మనము ఇది సెట్ చేసుకోవాలండి. అలా తిప్పేసామంటే ఫిక్స్ అయిపోతుంది. సో దెన్ మనము క్లోజ్ చేసుకుని పైన ఒక 3 టైమ్స్ ఇలా ప్రెస్ చేసుకుంటామంటే మనకు చల్లటి సోడా అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా ఒక 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకు చల్లటి సోడా అయితే మనకు రెడీగా వచ్చేస్తుంది. ఇలా అయితే సోడా మనకి రెడీ అయిపోయిందండి. సో మనము చక్కగా లెమనేడ్ వేసుకొని తయారు చేసేద్దామా ఫ్రెండ్స్. చూసేయండి ఇలా జస్ట్ అలా చక్కగా వెనక్కి తిప్పేసి మనము లెమనేడ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఆల్రెడీ మిస్టర్ బట్లర్ వాళ్ళే అది లెమనేడ్ ఒకటి ఇచ్చారు. సో అదే చూపిస్తున్నాను మీకు. అలాగే నేను ఒక మసాలా జీరా పౌడర్ కూడా తయారు చేశాను, అది కూడా చూపించేస్తాను 2. ఫస్ట్ అయితే మనము లెమనేడ్ ఇచ్చారు కదండి, అది చూద్దామండి. మిస్టర్ బట్లర్ వాళ్ళది అది కూడా లెమనేడ్. సో అది వేసేసుకొని చక్కగా మనం ఆ సోడా వేసేసుకున్నామంటే మనకు చల్లటి లెమనేడ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఇలా కొంచెం వేసుకొని మనం ఆ సోడా వేసేసామంటే చక్కగా మనకి లెమనేడ్ అయితే చల్లటి లెమనేడ్ రెడీ అయిపోతుంది. ఎంతమంది గెస్టులు వచ్చినా మనము చక్కగా చల్లగా సర్వ్ చేసేయచ్చు. చూడండి ఇలా బబుల్స్తో సోడా ఎంత బాగుందో. సో ఇలా లెమనేడ్ అయితే రెడీ అయిపోతుందండి. సో చక్కగా ఎంజాయ్ చేసేయండి. అలాగే జీరా చెప్పాను కదండి, మసాలా జీరా పౌడర్ అయితే రెడీ చేశాను. సో అది కూడా మా పిల్లలు జీరా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి అది కూడా రెడీ చేస్తున్నారు. సో దానికోసం అయితే మళ్ళీ సోడా అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. సో చక్కగా మనము మసాలా జీరా పౌడర్ తయారు చేసుకొని అది కూడా వేసుకొని చక్కగా మనము ఏ ఫ్లేవర్స్ కావాలంటే మనకు కొన్ని సిరప్స్ కూడా దొరుకుతాయి. సో అవి తెచ్చుకొని కూడా మనము ఇంట్లో అన్నీ తయారు చేసుకోవచ్చండి. ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది సమ్మర్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఇంట్లోనే మనము చల్లగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్ కదా, సో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. తాగండి చల్లటి జీరా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.